ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం మనం 18వ వచనం చదువుకుందాం. నాకు కోపము పుట్టించినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవక్త చెబుతున్నాడు, అంటే సేవకుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు ప్రాణార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుతున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. నాకే కోపము పుట్టించినంతగా ఎంతంట ఎవరికి కోపము? దేవునికి కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారు. తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూపంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను. అల్పశక్యము కాకుండా అది మండును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి దగ్గర ఆయన మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనం మీది, ప్రజలు మీ వారిని, మీరు మా దేవుడు. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని, మీరే బోధించమని యేసయ్య నామములో నామ తండ్రి. ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. కొంచెం చెవులు పెట్టి ఆలకించి వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఏమని ఎందుకు కోపంటే ఆకాశరాణి దేవతకు ఏం చేస్తారంటే వాళ్ళు పిండి వంటలు చేయవలని, అన్య దేవతలకు పారార్పణములు పోయవలని, పిల్లలాము కట్లేరుతున్నారంట, తండ్రులాము అగ్ని రాబెడుతున్నారంట, స్త్రీలాము పిండి పిస్తున్నారంట. ఎవరికి పిండి వంటలు చేసి పెట్టాలని? అది ఆకాశరాణి అంటే అన్య దేవత. అంటే ఆకాశరాణి అనే మాటకు అర్థం ఏంటంటే అస్తవర దేవత అన్నమాట. ఆనాడు యెజబెలు కూడా వాటికి పూజ చేయించింది. అస్తవర దేవత, బయలు దేవత. ఈ దేవతలకి చాలా పేర్లు ఉన్నాయి. సూర్య దేవత, చంద్ర దేవత, నక్షత్ర దేవత, ఇంకే దేవతలు చాలా పేర్లు ఉన్నాయి. కనుక ఈ దేవతలకంట ఏదంట పిల్లలం పొందలు పడుతున్నారు, తండ్రులాము పోయి రకాలు చేస్తున్నారు, తల్లిలాము పిండి వంటలు పోసుకొని. మరి అలాంటప్పుడు దేవుని పాపం రాదా? ఆకాశాన్ని దూపం చేస్తున్నారు. దానికి అంటున్నాడు, నాకు కోపం పుట్టినంతగా దాన్ని చేస్తున్నారు, తమకే అవమానం కలుగునంతగా చేస్తున్నారు కదా. ఇదే నా మాట. ఏంటంటే అందువల్ల నేను ఏం చేస్తానంటే భూమి మీద, ఈ స్థలం మీద కానీ, ఈ నరుల మీద కానీ, జంతువుల మీద కానీ, పొలాల మీద, చెట్ల మీద, భూపంట మీద మండుతుంది. ఎక్కడ చూసిన పొలాలు ఒప్పుకుమంట. ఎక్కడ చూసిన పొలాలు అసలు లేవు. మనకి కొంచెం ఇక్కడ దగ్గర నీళ్ళు ఉన్నాయి, కానీ నేను వాళ్ళ వేరే చర్లకి వెళ్ళలేదు. మళ్ళీ ఆ పంట ప్రాంతాల్లో అసలు ఏమి, అసలు మెట్ట పొలాలు కూడా వేసిన పత్తి అన్ని పంటలు కూడా మలమల మాడిపోతుంది. నీళ్ళు అల్లాడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, ఎందుకంటే వాళ్ళ సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఎక్కువగా పూజిస్తున్నారు. అంటే ఈ ఆకాశరాన్ని చేసే ఒక 3 పనులు మీకు జ్ఞాపకం చేసి చూపిస్తాను, శ్రద్ధగా వినాలి. ఈ ఆకాశాన్ని ఈ దేవత ఏం చేస్తుందంటే
ఈ దేవత గురించి రాసిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ దేవత అస్తారా దేవత. ఏ దేవత? అస్తార దేవత. ఈ దేవత చేసే పని ఏంటంటే ఒకటి, అది చేసే పనిలో మొట్టమొదటి నటించే పని చేపించింది. నటించడం చేపిస్తుంది, మనుషులు నటన చేపిస్తుంది అన్నమాట. చూడండి ఒక మాట, ఇరిమి గ్రంథము 3వ అధ్యాయం 2వ అధ్యాయం 33 వచ్చింది. ఇరిమి గ్రంథము 2వ అధ్యాయం 33. చూడండి, కామము తీర్చుకున్నటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. ఏం చేస్తుందంట? ఏం తీర్చుకోవడానికి? కామము తీర్చుకున్నటకై నీవెంతో ఎంతో ఉపాయముగా నటించుచున్నావు. మనం భాషగా చెబుతున్నాం. అన్నం పెట్టిందంట భర్తకి భార్య. అన్నం పెడితే అనంట కూర బాగా లేదన్నాడు. ఏమన్నాడు? కూర తినేటప్పుడు ఉప్పు తాలకో లేకపోతే నూనె తాలకో కారం తాలకో ఏమన్నాడు? బాగలేదన్నాడు. బాగలేదు అంటామని అట్టకారు కాల్చి పెద్దలు కనిపిస్తున్నాడు. ఈ పెద్దలు మాడిపోయి తోలు ఊడుకుంది. అంటే ఎంత పాపమో చూడండి. కూర బాగాలన్నంత మాత్రానికి ఏం చేసావు నువ్వు? భర్త పేదాలు కాల్ చేసి. మరి దేవుడు పాపం రాదా? దేవుడు పాపం రాదా? నిన్ను పుట్టించిన ఆయన, నిన్ను పోషించిన ఆయన, నిన్ను ఆదరించి ఈ స్థితిలో ఉంచిన ఆయన పూజించుకోగా నువ్వు ఆకాశాన్ని దూపం ఎత్తుంటే పాపం రాదా? చిన్న మాటకి ఎంత పాపం వస్తే మరి ఆయనకి ఎంత పాపం వచ్చింది? ప్రభునందు ప్రేమ దేవుడు పరిస్థితులు అన్నమాట. ఇక్కడ నటిస్తాను. కామం తీసుకున్న పాపం ఏం చేస్తుందంట చెప్పండి? ఎంత ఉపాయంగా నటిస్తుందంట, ఎంత ఉపాయంగా నటిస్తుందంట. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పింది కదా. అంటే నువ్వు చేసేది కాక ఎదుటి కూడా నేర్పుతున్నారు. ఇదే నటిస్తున్నాం. ప్రార్థనకు వస్తున్నారు, పనులు మానలేదు, నటిస్తున్నారు. నటనలు ఎక్కువైపోయింది. చాలా మందిలో చాలా నటిస్తున్నారు. ఇది మరి మనం ఏం చెప్పలేము. రోజునే ఒక ఆమె ఏషమేసుకు వచ్చింది. ప్రవక్త ఏమన్నాడు? ఏషమేసుకు వస్తున్నావా? నువ్వు మనం తిరిగి తిరిగినప్పటికల్లా నీ కూడా వచ్చిపోతాను. కనుక ఈనాడు నటించేవాడు ఎక్కువైపోయి చాలా జాగ్రత్త. కడవ దినాల్లో ఉన్నా మనకు సూచనలు కనపడుతున్నాయి. సూచనలు కనపడతా ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటేనే అంతగా మనము కాపాడబడతాం. మనం అజాగ్రత్తగా ఉంటే ఏమైపోతాం మనకు తెలియదండి. జాగ్రత్తగా బతకాలి. నటించే మనసు దేవునికి ఇష్టం. నటించే మనసు అంటే పైకి నటన, లోపల పాపం. పైకాము ప్రేమ అంటే ప్రేమ చూపుతారు, లోపల పాపం. కనుక అందుకని ఇక్కడ అది చేసేది కాక నటించే కాక చెడు స్త్రీలకు నేర్పితివి కదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తం నీ బట్ట చెంగు మీద కనబడుతుంది. నిర్దోషులు ప్రాణ రక్తం కూడా నువ్వు చంపేసి నీ రక్తం, ఆ రక్తం ఎలా కనపడుతుందంటే నీ బట్ట చెంగుల మీద అంటే కాళ్ళ చెంగుల మీద కనపడుతూ ఉందంట. అందుకని నటించబడదు. ఇక్కడ ఉంది ఈ ఆకాశరానికి తోపెత్తని కారణం ఏంటంటే వీళ్ళు నటించేవాళ్ళు. వీళ్ళు ఏవో చెప్పండి, నటించేవాళ్ళు. రెండవది ఎవరంటే వీళ్ళ గురించి చెప్తాను. మాయ చేసేవాళ్ళు, మాయ మాటలు చెప్పేవాళ్ళు. ఒకటం నటిస్తూ ఉంది, రెండు మాయ మాటలు చెప్పటం. చూద్దాం మాట. ఇరిమి గ్రంథము 44వ అధ్యాయం 17 వచ్చింది. ఇరిమి గ్రంథము 44వ అధ్యాయం 17 వచ్చింది. చూడండి. ఇక్కడ చదువు గట్టిగా. ఇరిమి గ్రంథం 44:17. మేము నీతో చెప్పు సంగతులన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను
రాజులను మా అధిపతులను యూదా పట్టణంలో ఉన్న యెరూషలేము వీధుల్లోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేస్తాము, ఆమెకు ఆమెకు పానార్పణములు పానార్పణం కూడా అర్పిస్తాము. ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటిమి. ఏ కీడు మాకు తగలలేదు. ఆకాశరాణికి ధూపమేక ఆమెకు ప్రాణార్పణములు అర్పింపకయు మారినప్పటి నుండి సమస్తం మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామం చేతను క్షీణించుచున్నాము. చూసారండి, ఇక్కడ చాలా విషయాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతారంటే ఇరిమియాకి, అమ్మాయి మీరు నటించమాకండి, పైగా భక్తిలో లోపలాము శక్తి లేకుండా పాపం చేస్తున్నారు, దేవుని పాపం పుట్టిస్తున్నారు, అలా చేయమాకండి, అలా చేస్తే ఒక రోజు నువ్వు నష్టపోతావని శాపుడు చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకుండగా మాయ మాటలు చెప్తాను. చూడండి ఏం చెబుతున్నారంటే, ఇక్కడ చూడండి, మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిత్యముగా నెరవేరుకోవచ్చున్నాము. మేము మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణంలో యెరూషలేములో వీధుల్లో చేసినట్లు ఆకాశరాణి ధూపము వేస్తాం, మా ప్రాణాలను అర్పిస్తాం. ఎవరికి అర్పిస్తారంటే ప్రాణం ఆకాశరాణి, ఆ దేవత అర్పిస్తారని, కానీ ప్రాణము దేవునికి మాత్రం అర్పిస్తుంది. దేవుడు ప్రాణం తీయడుగా, దేవుడు ప్రాణం పోసేవాడు, దేవత ప్రాణం తీసింది. అది గుర్తుపెట్టుకోండి. దేవత ఏంటి? దేవత ప్రాణం తీసింది, దేవుడు ప్రాణం పోస్తాడు. ప్రాణం పోయటానికి వచ్చాడు ఎవరు చెప్పండి? ప్రాణం పోయటానికి దేవుడు వచ్చాడు. ప్రాణం తీసింది అంటే దేవత. దేవత ఈ మాట మీకు మాట జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొత్తం చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము కుయుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. ఏమంది? సర్పంతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలె ఉందురని. ఎట్లుంటారంట? దేవతల వలె. అది పాయింట్ అన్నమాట. మీరు దేవుడి వలె ఉండరు, దేవత వలె ఉంటారు. అర్థమైంది మీకు ఆ మాట? మనం దేవుని కుమారులము, దేవుని కుమార్తెలు, దేవత కుమారులం కాదుగా, దేవత కుమార్తెలం కాదుగా మనం. ఇప్పుడు అపవాది ఏమంటుంది? మీరు దేవుని కుమార్తెలు ఉంటారు అందా అందులో ఏమంటుంది? మీరు దేవత వల్లే ఉంటారు. దేవత అది ఆకాశరాణి దేవత. మేము ఆ దేవతకి మేము ఉన్నప్పుడు మేము సమృద్ధిగా తిన్నాం. మేము ఆ ప్రాణాలు అర్పిస్తేనే మాకు బాగుంది అన్నారంటే ఎవరితో చెప్పండి? ఎవరితో అన్నారు? ఇరిమియాతో అన్నారు. హల్లెలూయా. ఈ విషయంలో మీరు అర్థం చేసుకుంటే చూడండి, ఇది మాయ దేవత అన్నమాట. మాయ చేసింది. ఎట్లా మాయ చేసిందంటే, ఇప్పుడు అక్కడ ఎవరు మాయ చేసింది? మొట్టమొదట అవ్వను మాయ చేసింది. అవని మాయ ఏమని? నువ్వు దేవత వలె ఉంటావు అంది. దేవుడిలో ఉంటావందా? దేవతలే ఉంటావా? అదే మాట ఆ దేవతే ఎవరిని మాయం చేసిందంటే, ఒక మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం.
రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. సొలొమోను అస్తోరోతును సిదోనీయుల దేవతను, అది ఆ దేవత ఆకాశరాణి అంటే ఎవరంటే అస్తరోతునే సిదోను దేవత. మిల్కోము అను అమ్మోనీయుల ఏమైన దేవతను అనుసరించి నడిచెను. ఏయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడుతనం నడిచి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. చూడండి, ఇక్కడ సొలొమోనే పడేసింది దేవత. దాని మాయ మాటలు. అందుకేనండి సొలొమోను 700 మంది భారం చేసుకుంటే వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు, ఆయన చేత బలిపెట్లు కట్టించారు, విగ్రహార్థన చేయించారండి. ఏం చెప్తారంట, ఏం చేయాలి చెప్పండి. 7వ వచనం చూద్దాం. సొలొమోను కెమోషను మోయాబీల దేవతకును మెలకును అమ్మోనీయుల దేయమైన దేవతకును యెరూషలేమునున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపమేయచ్చు బలుర్పించుండు పరస్పర తన భార్య నిమిత్తము. చూడండి, మాయలో పడిపోయాడు. మాయలో పడిపోయాడు. మాయ దేవత అంట. ఒకటి నటించే దేవత, రెండోది మాయ దేవత. ఇప్పుడు ఆ మాయలో జనం అందరూ పడిపోతున్నారు. మాయలో పడిపోతున్నారు, మాయ మాటలు పడిపోతున్నారు. మాయ మాటలు పడిపోయి చాలా మంది జీవితాలు పాడైపోతారు. చాలా మంది వ్యక్తులు బొగ్గుపోలైపోతున్నారు మాయ మాటలు. ఈ దేవత పేరే అస్తోరాత. కనుక ఈ దేవతకి లేస్తారు చెప్పండి. పొల్లరికి వచ్చేదాము పిల్లలు, వైరాగలు చేద్దాము తండ్రులు, పిండి మిస్కి ఓడిపించేదాము. దేవతకు అర్పిస్తున్నారు, ప్రాణాలు కూడా అర్పిస్తున్నారు, కానీ దేవునికి మాత్రం పని చేయండి, నటిస్తున్నారు. మాయ మాటల్లో పడిపోతున్నారు, కానీ స్వచ్ఛమైన మాటల్లో పడిపోవట్లేదు. స్వచ్ఛమైన మాటలు ఇంట్లేదు ఈరోజు, మాయ మాటల్లో పడిపోవాలి. 3వ మాట కూడా చెప్పి మేము ముగిస్తాను. 3వ మాటలు అంటే ఇది జనులు అంటే మోసం చేసిద్దాం. జనులు అయితే చెప్పండి, మోసం చేస్తాను. ఎలా మోసం చేస్తూ చూద్దాం. 44వ అధ్యాయం మళ్ళీ చదువుతామా. 44:22 చూడమ్మా. 44 ఇరిమిరి అంటాం. 44:22. ఈ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఏం చేస్తున్నారు? వీళ్ళు చేయు హేయ కృత్యములను ఎంచి ఇంకను సహింపలేకపోయాను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఏం చేశాడు చెప్పండి. ఏం చేశాడు చెప్పండి. పాడు చేశాడు. ఎందుకంటే ఇది మోసం చేసింది. ఏం చెప్తుంది ఇక్కడ మనం చదివాం కదా. మేము ఆకాశాన్ని ధూపమేయగా ఆమె మాకు పానార్పణలను అర్పింపగాను మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణలు పోయిచున్నామా అని వారు చెప్పగా ఇర్మియా ఆ స్త్రీ పురుషులతో అనగా ఏమనంటే అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలతో ఇట్లా అన్నాడు. యోధా పట్టణముల్లోను యెరూషలేమీదుల్లోను మీరు మీ పితరుల మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపం వేసి సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకోనలేదా? అదే కదా ఆయన మనసులకు వచ్చెను. యెహోవా మీ మీద మీ దుష్టక్రియలు చూసి మీరు చేసిన ఏ క్రియలకు ఏ కృత్యములకును ఎంచి ఇంకను సహింపలేకపోయిన కనుక నేడున్నట్టుగా మీ దేశమును పాడుగాను ఎడరుగాను శాపాస్పదముగాను నిత్యముగాను ఆయన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటాడు మోసపోకూడదు దేవుడు. మనం ఎంత మోసం పడతాం అంత ఎక్కించకూడదు. మనం ఎప్పుడు కూడా ఒకటి మనం మోసం చేయకూడదు, కూడా మోసం మనం పడకూడదు.
ఈ ఆకాశానికి పిండి వంటలు వేస్తా, ఈ రకంగా పాలన నడిపిస్తా, సృష్టికర్తను మర్చిపోవటం వల్ల ఆకాశాన్ని ఏం చేస్తుందో ప్రజలను ఒకటి నటించినట్టుగా నేర్పుతుంది. రెండవది ఏం జరుగుతుంది? మాయ మాటలు చెప్పడం నేర్పుతుంది. మూడవది ప్రజలను మోసం చేస్తాం. కానీ దేవుడు దానికి వేసినట్ట తీర్పు తీర్చే సమయం వచ్చింది. చూడండి ఒక మాట 23 చూడమ్మా, 23 వచ్చింది. అదే 44:23. చూడండి ఇప్పుడు అంటున్నాడు, యెహోవా మాట వెనుక ఆయన ధర్మశాస్త్రం బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఆజ్ఞను బట్టి నడవక మీరు ధూపమేయచ్చు యెహోవాకు విరోధముగా పాపము చేసింది కనుక నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవిస్తుంది. అందుకే వర్షాలు లేవు, అందుకే పంటలు లేవు, అందుకే ఎక్కడ నమ్మకాలు లేవు, నమ్మకం లేదు, సమాధానం లేదు, భయం ఆందోళన కలుగుతుంది. ఇరిమియా ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఇరిమియాని కొట్టారు, చంపల మీద కొట్టారు, బురదలో పడేశారు, బావిలో దించేశారు, జైల్లో పడేశారు, ఎన్నో బాధలు పెట్టినా మరి ఆయన వద్దంటే దేవుడు ఆయనతోనే మాట్లాడించాడు. ఆయన చెప్పే మాటలు ప్రజలకు ఎక్కడ అంటే ఎక్కడ చెప్పండి, బాధకరంగా ఉంది. బాధకరం ఎందుకంటే మనం చేసే పనులు మంచిగా, మంచోడంటే మెచ్చుకుంటాడు, చెడ్డోడిని ఊరుకుంటాడా? ఊరుకాడు, తిరుగుబాటు చేస్తాడు. చెడ్డోడు అంటే ఊరుకాడు. అందుకని మనము ఈ కర్మదినాల్లో మనము జాగ్రత్తలు, ఎందుకంటే ఆ ఆకాశాన్ని చేసే పనులు నటించేటట్టుగాను, రెండవది మాయ మాటలు చెప్పేది గాను, మూడవది మోసం చేస్తుంది. కనుక ఈ చేసిన దానికి ప్రతిఫలం దేవుడు ఏం చేస్తున్నాడో ఇప్పుడు చదవండి. ప్రకటన గ్రంథంలో రండి. ప్రకటన గ్రంథంలోకి వస్తే మీకు పూర్తిగా అర్థమైతే నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పేశాడు దేవుడు ఏం చేశాడు చూద్దాం. 2:20 చదువు. 20 చదువు. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది, ఏమనగా తాను ప్రవక్తని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయుటకు విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు వారిని మోసం చేస్తుంది. ఏం చేస్తున్నామా? మోసపరుస్తుంది, మోసం చేసింది అనమాట. మారు మనసు పొందకునే దానికి జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో మంచం పట్టించి దానితో కూడా వ్యవహరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిత్యముగా చంపేదను. అది ఊరుకుంటాడా చెప్పండి? సృష్టికర్త నిన్ను పోషిస్తున్న దేవుడు ఊరుకుంటాడా? నువ్వు ఎన్ని మోసాలు చేస్తున్నావు, ఎన్ని మాయ మాటలు చెబుతున్నావు, ఎంతగా మనం నటిస్తున్నాము, దేవుడు ఊరుకుంటాడు చెప్పండి? ఆకాశం అంటే ఆ దేవతకి దాని మాటలను పడిపోతున్నారు ఈనాడు. దేవుని మాటలు సరిగా కొంతమంది వింటలేదు. వాళ్ళకి అనుకూలమైన బాధ ఉంటే వింటున్నారు, నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కప్పెట్టుకున్నారు కనుక, అది బయట రావట్లేదు కనుక. నేను చెప్పేది ఏంటంటే మన బ్రతుకుని సరి చేయటం పని. మనం ఏ విషయంలో నటిస్తున్నాము, ఏ విషయంలో మాయ మాటలు చెబుతున్నాము, ఏ విషయంలో మనం మోసం చేస్తున్నామో లేకపోతే మనం మోసపోతున్నాము, మనకు మనం పరీక్షించుకుని దేవుడు కలిగి జీవిస్తే దేవుడు మంచం పట్టనివాడు. కొత్త చెప్పండి, దేవుడు మంచం పట్టనివాడు. మన పిల్లలు చంపను కూడా కొత్త చెప్పండి. మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు అంటే బాప్తిసం గురించి నేను చెప్పలేదు. బాప్తిసం పొందిన వాళ్ళలోనే మారు మనసు లేదు. బాప్తిసం పొందేది పేరే కానీ మారు మనసు లేదు. అందుకన్నాడు, నువ్వు జీవించున్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నువ్వు మృతుడివే అంట. మనము జీవిస్తున్న పేరుంటే సరిపోలేదు. దేవుని దృష్టిలో మనం సత్యవాళ్ళతో సమానంగా ఉంది. అందుకని సరైన మారు మనసు పొందాలి. దానికి మనం వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం.
నటించేవారిగా ఉండొద్దు. రెండోది మాయ మాటలు చెప్పొద్దు, మాయలు మనం పాడదు. మూడోది మనము మోసపోవద్దు, ఎవరిని మనం మోసము. అలా ఉన్నప్పుడు ఆకాశాలని దూరం పని మనకి లేదు. అది ఏపించుకుని ఒకసారి మనసు పట్టించుకొచ్చి దేవుడు ఆయన కోపం రేపడు. ఎందుకంటే దేవుని కోపం ఎవరు రెండు విషయంలో దేవుడి కోపం ఏంటంటే, ఒకటి విగ్రహార్థన, రెండు వ్యభిచారం. ఈ రెండు దేవునికి ఇష్టమైన కాదు. ఈ రెండుకి మాత్రం దేవుడు పాపించు. అందుకని విగ్రహార్థన అంటే ఆయనకి ఇష్టం లేదు, రెండోది వ్యభిచారం అంటే ఆయనకి ఇష్టం లేదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మన జీవితం, మన ఆత్మీయతలు బలపడటం కొరకు, మేలు పొందడం కొరకు మనం జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి, జాగ్రత్తగా జీవిస్తూ నేర్చుకోవాలి. అలా ఉన్నప్పుడే మనం ఆయన కలిగి జీవిస్తామని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మనం చేస్తున్నాం. అందుకని మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఆయన రాకడ త్వరగా రాబోతుంది. ఆయన అనంత జ్ఞాని మనం అలుపుదాం. ఆయన అందరిని చూస్తున్నాం. ఆయన నేత్రం అందరిని చూస్తాం, అందరినీ చూస్తాం. కనుక మన అందరం కూడా దేవునికి ఇష్టమైన రీతిలో జీవితం, నటించే మనసు మనలో లేకుండా, మాయ మాటలు చెప్పే మాటలు లేకుండా, మోసం చేసే మనసు లేకుండా దేవుని కలిగి ఉన్నాం. ఆకాశానికి అక్కడ 3 విషయాలు మనం పిల్లలాము పొల్లరికి వస్తున్నారు, తండ్రులేమో అగ్ని రాబెడుతున్నారు, తల్లేమో పిండి ఇసుకి పాపం చేస్తున్నారు. ఆయన పాపం చేస్తారు. ఆ పాపం ఆయన రోషణ దేవుడు. ఆయన ఎవరు చెప్పండి, మన దేవుడు రోషణ దేవుడు. అందుకన్నాడు ఆకాశం కింద కానీ ఆకాశం, భూమి కింద కానీ భూమి కింద ఈ నేల ఎందుకు కానీ దేని రూపమున దేనిని మీరు చేసుకోవాలి. నేను రోషణ దేవుడు అన్నాడు. ఆయన పాపం చేస్తే మన వేషం మన విగ్రహాలకు వెళ్తలేదు, చేయట్లేదు, పూజలు పునస్కారాలు చేయట్లేదు, కానీ ఈ చేయటమే విగ్రహాలు. కనుక ఈ విగ్రహాలను నటించడంలో జాగ్రత్త పడదాం, దేవుని ముందు సాగిపోదాం. దేవుడు గొప్పలు మన త్వరకి మార్పు చెందమని ఇంకా చూపిస్తున్నాడు, ఇంకా సమయం ఇస్తున్నాడు. కనుక సమయాన్ని బట్టి మన మనసును మార్చుకుని, మన ప్రవర్తన మార్చుకుని, మన క్రియలు మార్చుకుని, మన వాటిని చక్కదిద్దుకుని, మన రాజమార్గంలో రాళ్లను వేరి పారేసుకుని దేవుని ముందు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమె తల వచ్చి